టాలీవుడ్లో యాక్టింగ్ అనగానే మనకు ముందుగా ఎన్టీఆర్ పేరు గుర్తుకొస్తుంది. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్కి అయితే ఒక్కొక్కరు పడి చచ్చిపోతారు. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే ఖుషి అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడే అప్డేట్స్ ఎందుకు తీసుకొని వచ్చినంటే ఈ నెల 20 తారీఖు ఎన్టీఆర్ అన్న బర్త్డే ఉంది. ఏవేవంటే 3 సినిమాలు, పెద్ద సినిమాలు. మన ఎట్లుందంటే ఒకటే మొత్తం మాస్ సినిమాలు. 3 సినిమాలు ఏమైందంటే ముందుగా వార్ 2 అని చెప్పొచ్చు. వార్ 2లో అయితే రుతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు మామూలు యాక్టర్స్ కాదు, ఇద్దరు డ్యాన్సులను అయితే ఇరగదీస్తారు. మనం నాటుల్నే రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ చూస్తేనే ఆ సాంగ్ ఇప్పటికి కూడా క్రికెటర్స్ కానీ బయట కానీ దాన్ని యూజ్ చేస్తుంటారు. దానికి మించి ఉంటుందంట, అసలు దిమ్మ తిరిగే ఉంటుందంట. ఎందుకంటే ఇద్దరు డ్యాన్సులలో తోపేనే ఎన్టీఆర్ రుతిక్ రోషన్. అలాగే వీళ్ళిద్దరి మధ్య ఫైట్ సీన్ ఉంటుందంట, అసలు స్క్రీన్లే వలిగిపోతాయంట. బల్లాల దేవా బాహుబలి ఫైటింగ్ చూస్తే ఎట్లుందో అంత డబుల్ ఉంటుందంట వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ అయితే. ఒకసారి అయితే ఈ సినిమా రిలీజ్ అయినాక దంగలు ఇలాంటి రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయంట. ఎందుకంటే రుతిక్ రోషన్కు నార్త్లో చూసుకుంటే ఎన్టీఆర్కు సౌత్లో. వీళ్ళిద్దరు సినిమా రిలీజ్ అయినాక మాత్రం వేరే లెవెల్ ఉంటుందంట. ఇప్పుడు వార్ 2ది ఎన్టీఆర్ అన్న బర్త్డేకు గ్లిమ్స్ కానీ ఫస్ట్ లుక్స్ కానీ చూడొచ్చంట. అలాగే దేవర 2 చూసిరు కదా, మొత్తం 1 మ్యాన్ షో, ఎన్టీఆర్ 1 మ్యాన్ షోతో సినిమా నడిచింది. ఇప్పుడు స్క్రీన్ ప్లే మీద కరెక్ట్ దృష్టి పెట్టినాడు కొరటాల శివ. దేవర మీద సీన్స్ కానీ, అలాగే ఎన్టీఆర్ తండ్రి కొడుకుల మధ్య సీన్లు కానీ, అలాగే ఆ సముద్రం సీన్ ఎట్లుండే వేరే లెవెల్. ఆ సీన్ అయితే మొత్తం సముద్రం మీదకి పోయిన వాళ్ళు అందరు నరికేసుడే పెట్టిండు ఎన్టీఆర్ అన్న. ఇంకా సముద్రం ఇంకా వేరే లెవెల్ చూపిస్తారంట. విలన్ ఎంత గట్టిగా ఉంటే హీరో అంత ఉంటాడు కదా, అందు గురించి మంచి విలన్ తీసుకుంటారంట. అలాగే కాస్ట్యూమ్స్ మీద కూడా మస్తు శ్రద్ధ పెట్టిరంట. కళ్యాణ్ రామ్ అన్న అయితే చాలా కాన్ఫిడెంట్ అని చెప్పిండు, దేవర్ 2 నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పిండు. ఇండియాను అయితే షేక్ చేస్తుందని చెప్పిండు. బర్త్డే రోజు ఏమైనా అప్డేట్ చూడొచ్చు, సినిమా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని. అలాగే నెక్స్ట్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ అంటే మనకు తెలుసు, కన్నడ చిత్ర పరిశ్రమ అంటే ఎవరు వెళ్ళకపో ఒకటేసారి KGF తోని ఇండియా లెవెల్ తీసుకెళ్ళిండు. తర్వాత సలారు. దీని గురించే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే, ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. మామూలు సినిమాలే KGF సలార్ నార్మల్గా తీస్తానే అంత హిట్ అయినాయి, ఇంకా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇంకెట్లుంటుంది చెప్పొచ్చు. ఒక్కొక్క రికార్డులన్నీ, అసలు బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ పగిలిపోతాయి. కాటేరమ్మ ఇలాంటివి చూసినాం సలార్లో, దానికి మించి ఉంటుంది. డ్రాగన్ అని టైటిల్ ఖరారు చేస్తారు. డ్రాగన్ అంటే మనకు తెలుసు, డ్రాగన్ వచ్చిందంటే కథం వేసిపోతుంది. అలాగే టాక్స్లలోకి వచ్చింది అనుకో, ఏ సినిమా లేకుండా నామ రూపాలు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమా నుంచి ఏమైనా అప్డేట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇలాంటి వార్తలు చూడొచ్చు. టైటిల్ పేరు కూడా డ్రాగన్ అని అనుకుంటారు, కానీ కరెక్ట్ అనౌన్స్మెంట్ బర్త్డే రోజు ఏమైనా డ్రాగన్ అని పేరు అనౌన్స్మెంట్ చేస్తారా, మరి వేరే పేరు అనౌన్స్మెంట్ చేస్తారా చూద్దాము. కానీ అదిరిపోయే న్యూస్ అయితే ఎన్టీఆర్ అన్న బర్త్డే రోజు 3 మాస్ సినిమాలతో మస్తు బిజీ ఉన్నాడు. ఒక ఇండియానే షేక్ చేద్దాం అన్నట్టు సినిమాలు తీస్తుండు. చూద్దాం మరి ఏ సినిమా ముందు వస్తుందో, ఏ సినిమా ముందు అప్డేట్ వస్తుందో.